హలో గైస్, ఐఎమ్ శివ. వెల్కమ్ టు వీబేస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం అయితే సాఫ్ట్వేర్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అన్న దానికోసం అయితే వీడియో చేసాం. అండ్ ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇదైతే దాని పార్ట్ 2 అనమాట. ముందు వీడియోలో చెప్పినట్టు కోడింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీగా నేర్పించే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలానే కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ జాబ్ ఎలా సంపాదించాలి అన్న దానికోసం కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేయడం ద్వారా నా వీడియో అయితే బూస్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు నాకు ఆ విధంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నీ కోర్స్ కంప్లీట్ అయ్యాక నువ్వు ముందుగా చేయవలసిన పని నీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా వీడియోస్ ఉంటాయి అండ్ ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చేసుకోవచ్చు. అండ్ దానికోసం నీకు వీడియో కావాలనుకుంటే నేను వీడియో కూడా చేస్తాను, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం, అది కూడా వీడియోస్ ఉంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ అందులో నువ్వైతే ఏం నేర్చుకున్నావు అన్న నీ కోడింగ్ స్కిల్స్ అండ్ నీ సర్టిఫికెట్స్ కూడా లింక్డ్ఇన్లో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి దాన్ని ఊరికనే వదిలేకుండా నువ్వు డైలీ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ రీల్స్ అండ్ అలాగే యూట్యూబ్ రీల్స్ ఎలా అయితే యాక్టివ్గా ఉంటావో సేమ్ లింక్డ్ఇన్లో కూడా నువ్వు అలానే డైలీ యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే మీరు చిన్నప్పుడు ఉప్మా బడికి వెళ్ళే ఉంటారు, అదే అంగన్వాడీ కేంద్రం ఉంటారు చూడండి, అది అక్కడికైతే వెళ్ళే ఉంటారు. సో అక్కడైతే మీకు లెటర్స్ నేర్పిస్తారు, అదే ఆలు ఏబిసిడీలు, అక్కడ మీరు అది నేర్చుకుంటారు. అది అయిపోయిన తర్వాత మీరు నర్సరీకి వెళ్ళిన తర్వాత ఈ ఆలు ఏబిసిడీలు ఉపయోగించి ఆ అంటే అమ్మ, ఏ అంటే యాపిల్ అని చెప్పేసి అక్కడ నేర్పిస్తారు. సో అలా అదేవిధంగా ఇక్కడ ఈ ఇంటర్న్షిప్లో ఏంటంటే మీరు నేర్చుకున్న కోడింగ్ బేస్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తారు అండ్ వాళ్ళు చేయించుకుంటారు కూడా. సో ఆ నాలెడ్జ్ మీరైతే పక్కకి గెయిన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటర్న్షిప్కి వెళ్ళిన తర్వాత మీరైతే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టగలుగుతారో అంత ఎఫర్ట్స్ పెట్టి మీరు వర్క్ అయితే కంప్లీట్గా నేర్చుకోండి. 6 to 8 months చేశాక కుదిరితే వాళ్ళే నిన్ను జాబ్లో తీసుకుంటారు, లేదు అంటే వాళ్ళు నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని నువ్వు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైనా సరే నువ్వు తిరిగిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నువ్వు విలేజ్లో ఉన్నట్టయితే నువ్వు సిటీలోకి అయితే వచ్చేసే, ఎందుకంటే విలేజ్లో ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి. సో నువ్వు సిటీలోకి వచ్చేసిన తర్వాత నీ ఖర్చులు అంటే నీ హాస్టల్ అండ్ ఫుడ్ ఇలాంటివన్నీ నువ్వే చూసుకోవాలి కాబట్టి ఒక 4 hours అయితే ఏదైనా వర్క్ చేయి. లైక్ స్విగ్గీ, జొమాటో ఇలాంటి వర్క్స్ అయితే చెయ్యి. 4 hours-కి 400. అండ్ నీ ఫుడ్, హాస్టల్ ఫీజు అండ్ నీకు ఇంటర్వ్యూలకి తిరగడానికి ఈ ఖర్చులు అయితే సెట్. ఇంకా గుర్తుపెట్టుకో, నువ్వు సిటీకి వచ్చింది జాబ్ చూసుకోవడానికి మాత్రమే. జాబ్ వచ్చే వరకు జాబ్ వెతికే పని తప్ప ఇంకే పని పెట్టుకోవద్దు. నువ్వు సిటీకి వచ్చేసావు, అంత సెట్, హాస్టల్ సెట్, అన్ని సెట్ అయిపోయి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫీసులు అండ్ ఐటీ ఇండస్ట్రీలు ఎక్కడైతే ఈ సిటీకి దగ్గరలో ఉన్నాయో, బల్క్గా ఉన్నాయో అది చూస్ చేసుకొని అక్కడికైతే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి. సిటీలో ప్రతి గేట్, ప్రతి కంపెనీ రోజుకి ఎన్ని టార్గెట్ పెట్టుకొని తిరుగు. చెప్పులు అరిగేదాకా తిరుగు, తప్పలేదు. నీకు నచ్చిన బైక్ అండ్ అలానే నీకు నచ్చిన బట్టలు దొరకకపోతే వదులుతావా? తిరుగుతావు కదా, తిరుగు. ప్రతి కంపెనీలో నీ రెజ్యూమ్ పట్టుకొని సెక్యూరిటీ పంపిస్తే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళు. పంపకపోతే సెక్యూరిటీకి నీ రెజ్యూమ్ ఇవ్వు, సెక్యూరిటీ తీసుకెళ్ళి హెచ్ఆర్కి ఇస్తాడు. రెజ్యూమ్లో నీ ఫోన్ నెంబర్ అండ్ జీమెయిల్ కరెక్ట్గా ఉండేలా చూసుకో. తిరుగుతూ ఉండు. ఫైనల్లీ నీ డే వస్తుంది, డెఫినెట్గా నీకు కాల్ వస్తుంది. ఇంటర్వ్యూలో ఇప్పటివరకు నువ్వు నేర్చుకున్నదంతా ఇచ్చిపడే, నిన్నెవడ ఆపేది? కోడితే నెల తిరిగేసరికి బ్యాంక్లో నీ ఫస్ట్ మంత్ శాలరీ పడాలి. అండ్ ఫైనల్ పాయింట్, ఫ్రీగా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో పెడుతున్నాను. అండ్ నా సజెషన్ ఏంటంటే అన్నీ చూడండి, మీకు ఎక్కడైతే బాగా అర్థమయ్యేలా చెప్తున్నారో అన్నీ చూసుకొని అక్కడ జాయిన్ అవ్వండి. ఫైనల్లీ మన టార్గెట్ ఏంటంటే మనం వర్క్ బాగా నేర్చుకోవడం. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఏదైనా వర్క్ ఉంది అని అంటే సగమైన తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేయించుకుంటాం, కానీ ఏమీ తెలియని వాళ్ళని తీసుకొచ్చి మనం పని నేర్పి వాళ్ళతో అయితే పని చేయించుకోం కదా. సో నేను చెప్పేది అది, నువ్వే ఆలోచించుకో. అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు సాఫ్ట్వేర్ ఆఫీసులు, ఏ సాఫ్ట్వేర్ ఆఫీసులు అయినా తిరగమంటే తిరగడానికి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఏ సిటీకి వెళ్ళడానికైనా నేను రెడీ. బట్ మీకు కావాలనుకుంటే మీరు చూపించే ఇంట్రెస్ట్, లైక్స్ అండ్ కామెంట్స్, దీన్ని బట్టి ఎంత ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి నేనైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులు అండ్ వాటి ఇన్ఫర్మేషన్లు, హెచ్ఆర్ నెంబర్లు అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్లు కూడా నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మీకైతే వీడియో చేసి పెడతా. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.